अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फाश न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। सदर ज़िला बीजेपी मिस्टर गड्डम श्रीनिवास ने आज बीजेपी के दफ्तर में प्रेस कॉन्फ्रेंस मुनाकिद करते हुए मीडिया के नुमाइंदों से बातचीत की। इस मौके पर उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि वज़ीर आज़म नरेंद्र मोदी रियासत तेलंगाना के रामागुंडम में फर्टिलाइज़र एंड केमिकल लिमिटेड RFCL प्लांट का इफ्तिताह करेंगे। उन्होंने कहा कि किसानों को पिछली हुकूमतों के दौरान खाद के लिए काफ़ी मुश्किलात का सामना करना पड़ा और अब यह खुशी की बात है कि वज़ीर आज़म किसानों की फलाह व बहबूद के लिए एक खुसूसी इंडियन फर्टिलाइज़र फैक्ट्री का क़याम अमल में ला रहे हैं। उन्होंने कहा कि मेदक कस्बे के दवारका गार्डन में किसानों के लिए ये प्रोग्राम बराह रास्त नश्र किया जाएगा। इसके लिए बूथ सतह के सदर से लेकर मंडल सतह के सदर और ज़िला कायदीन तक हर कारकुन इस प्रोग्राम में शिरकत करें। इस प्रोग्राम में बीजेपी लीडरान नाला विजय कुमार, जनार्दन, नागराजू, टाउन के सदर नैनी प्रसाद और दीगर लोग इस प्रेस कॉन्फ्रेंस में शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम ख़बरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हो या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात की पेश खिदमत। రీఓపెనింగ్ చేస్తూ రేపు 12వ తారీఖు జాతికి అంకితం చేయబోతున్నారు. 6,300 కోట్ల రూపాయలతోటి ఈ ఫ్యాక్టరీని ఏదైతే రేపు ప్రారంభించబోతున్నారో దాని వలన మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకే కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సరిపడే భారత్ యూరియా పేరిట రైతులకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్ ఏదైతుందో దాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోతా ఉన్నారు, జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. ఈ సందర్భంగా రేపు 2 గంటలకు నరేంద్ర మోడీ గారు ప్రత్యేక విమానంలో వచ్చి అక్కడ ఆ ఫ్యాక్టరీని ప్రారంభం చేసి అక్కడ జరిగేటువంటి సభలో జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. దాని వలన వ్యవసాయదారులకు కావాల్సినటువంటి ఎరువులే కాకుండా ఉపాధి కూడా చాలా మందికి లభిస్తున్నది. మరి స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పేరిట ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నటువంటి సందర్భంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఫ్యాక్టరీని రేపు ప్రారంభించడం తెలంగాణ ప్రజలకి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత రెండోసారి కూడా ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది. మరి ఆ సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, సాయిల్ టెస్ట్ అయితేనేమి, మినిమం సపోర్ట్ ప్రైస్ అయితేనేమి, యూరియా కొరత లేకుండా సప్లై చేసేటటువంటి యూరియాలో నీమ్ కోటెడ్ కలిపి దానికి సంబంధించి సప్లై చేయడంలో అయితేనేమి, మరి వ్యవసాయ రంగంలో ఫసల్ బీమాన్ అయితేనేమి ఎన్నో మార్పులు తీసుకొచ్చి, కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితేనేమి ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. మరి ఇవన్నింటినీ ఉద్దేశించి ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి రైతులకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు, 2014 కంటే ముందు రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండే. మీడియా మిత్రులకు నమస్కారం. రేపు అనగా 12వ తారీఖు రామగుండం యొక్క ఎరువుల ఫ్యాక్టరీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మూత వేసబడినటువంటి ఫ్యాక్టరీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మూసివేయబడ్డటువంటి ఎరువుల ఫ్యాక్టరీ. ఆ ఎరువుల ఫ్యాక్టరీని నరేంద్ర మోడీ గారు
6,300 కోట్ల రూపాయలతోటి మరి 2 గంటల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక విమానంలో వచ్చినప్పటి నుంచి ఆ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కానీ ఆ సభలో మాట్లాడుతున్నటువంటి అంశాలు కానీ మళ్ళీ తిరిగి వెళ్ళేటటువంటి వరకు కూడా రేపు లైవ్ టెలికాస్ట్ చేయబడుతున్నది. ఈ లైవ్ టెలికాస్ట్ను మన రాష్ట్రంలో 70 నియోజకవర్గాలలో నియోజకవర్గ కేంద్రంలో మరి ఒక ఫంక్షన్ హాల్లో ఫ్యాక్టరీ రైతులకు లాభం చేకూరేటటువంటి ఫ్యాక్టరీ. రైతుల యొక్క సమస్యలు ఏదైతే ఉన్నదో ఇంతకుముందు గతంలో ఈ ఫర్టిలైజర్ కొరత ఉండి అప్పుడు ఎన్నో ధర్నాలు రస్తారోకాలు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి దాఖలాలు ఉండేటివి. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రైతే రాజు